హలో అండి, నమస్తే అందరికీ. ఇవాల్టి రెసిపీ దీపావళి స్పెషల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అయితే కొంచెం డిఫరెంట్గా ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీని ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో పక్క కొలతలతో 1.5 కేజీ ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారంటే చిటికెలో బిర్యానీ రెడీ అయిపోతుంది. అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 పెద్ద ఉల్లిపాయలు సన్నని తరుగు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు వేగే లోపల 1 కేజీ పావు పెద్ద రొయ్యలు తీసుకుని బాగా వాష్ చేసుకోండి. ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీకి చిన్న చిన్న రొయ్యల కంటే కూడా పెద్ద రొయ్యలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు పెద్ద రొయ్యలు దొరకకపోతే చిన్నవైనా వేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న రొయ్యలన్నింటినీ ఒక జల్లెడలో వేసి వాటర్ లేకుండా వడగట్టేసేయండి. 1 కేజీన్నర బియ్యానికి కేజీ పావు రొయ్యలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే తగ్గించుకోండి. ఆనియన్స్ బాగా వేగి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల రోస్టెడ్ ధనియా జీరా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అలాగే పుదీనా తరుగు ఒక 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సగం వేసుకోండి. మిగతా సగం పక్కన ఉంచుకోండి. అలాగే ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసి రొయ్యలకు బాగా పట్టించండి. మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒకవేళ మీకు మార్నింగ్ కుదరలేదు అంటే నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కేజీన్నర బాస్మతి బియ్యం తీసుకొని వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. మనకి రైస్ బాగా నానితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ కోసం లోతుగా అలాగే మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. 3 కేజీల రైస్ పట్టే గిన్నె అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే 1.5 కేజీ రైస్ అలాగే 1.25 కేజీ ప్రాన్స్. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 స్టార్ అనైస్, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, చిన్న ముక్క జాపత్రి, 4 మిరియాలు అన్నింటినీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలా సరుకులు కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం ఉల్లిపాయలు సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత 2 టమాటాలు తరుగు వేసి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతాయి. ఈ స్టేజ్లో ఉప్పును అడ్జస్ట్ చేసుకుని 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ కర్రీ చేసినట్టు దగ్గరగా ఎగరబెట్టేయొద్దు. కొంచెం వాటర్ ఉండేలాగానే చూసుకోండి. ఎందుకంటే మనం దమ్ చేసుకునేటప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం లోతుగా ఉన్న ఒక బాండీని పెట్టండి. దాంట్లో సగానికి నీళ్లు పోసి నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. బాస్మతి బియ్యానికి ఉప్పు పట్టాలి అంటే కాస్త ఉప్పగానే ఉండాలి. 5-6 గంటల వరకు ఉప్పు పడుతుంది, చూసుకొని వేసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 ఇంచెల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనైస్, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 యాలకులు, 4 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు, 2 చెక్కల నిమ్మరసం, 8 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించండి.
నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించండి. ఉడికించుకునేటప్పుడు ఎక్కువగా తిప్పొద్దు రైస్ని, ఎందుకంటే బాస్మతి చాలా త్వరగా ముక్కలు ముక్కలు అయిపోతుంది. రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మన బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. రైస్ ఒక 80% ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ మీద ఒక లేయర్గా వేసుకోండి. 80% అంటే మనం ఇలా చేత్తో మెదిపితే కొద్దిగా పలుకుంటుంది. ఇలా లేయర్గా వేసుకున్న రైస్ పైన కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి సెకండ్ లేయర్గా వేసుకుని పైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఒక అరకప్పు కుంకుమ పువ్వు పాలు, అలాగే అంచుల చివర ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 2 స్పూన్లు వేసుకోండి. న్యాచురల్ కలర్ కోసం కుంకుమ పువ్వుని వాడుతున్నాం. ఒకవేళ మీకు కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు దమ్ చేయండి. పైన బరువు కోసం ఏదో ఒక వస్తువును పెట్టండి. ఈ దమ్ బిర్యానీ కోసం మైదాతో సీల్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా చేసుకుని ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.